హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామినీ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు సాయంత్రం అలా పెరట్లోకి వెళ్ళగానే నాకు ములక్కాయ చెట్టు అయితే కనిపించిందండి. సరే ఈరోజు ఈవినింగ్ స్నాక్ చేసేద్దామని నేను ఫిక్స్ అయిపోయాను. సరే వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మునగాకు బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం. మునగాకులో ఎక్కువగా వైటమిన్ ఏ, సి అండ్ డి ఉంటాయండి. దీనివలన హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. అనేమియా బ్లడ్ పడుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, లివర్ ఫంక్షన్ బాగా వర్క్ అవుతుంది, స్కిన్ చాలా గ్లో వస్తుంది, ముడతలు, డీహైడ్రేట్ ఇలాంటివండి ఉండవండి. డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది. చూసారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. కాబట్టి వీక్లీ 2 times అయినా మనం మునగాకుని మన డైట్లో చేర్చుకోవాలి. సరే అండి, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఫస్ట్ మునగాకు కట్ చేసుకుని ఇలా రెమ్మలు అయితే నేను తీసేసుకున్నాను, ఆకులు సపరేట్ చేసుకున్నా. తర్వాత శనగపిండి, బియ్యపిండి, కడిగి పెట్టుకున్న మునగాకు, జీలకర్ర, ఉల్లిపాయ, తర్వాత కారం, చిల్లీ పౌడర్, సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్. ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం కడిగి పెట్టుకున్న మునగాకులు, తర్వాత శనగపిండి, 2 స్పూన్ బియ్యపిండి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, తర్వాత కొంచెం కారం, తర్వాత కొంచెం జీలకర్ర, సాల్ట్ 1 స్పూన్, తర్వాత కొంచెం వంట సోడా వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేటట్టు ఫస్ట్ మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటే అవన్నీ బాగా కలుస్తాయి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా కొంచెం చిన్నగా కొంచెం తీసుకుని వేసుకుంటే దాంట్లో ఆ పిండి అనేది కొంచెం వేసుకుంటే ఆ పిండి పైకి తేలంగానే మనకి ఆయిల్ హీట్ అయిందని మనకు అర్థమవుతుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం బోండాలు వేసేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకుని చేయి తడి చేసుకుని ఇలా బోండాల షేప్లో మనం తీసుకుని ఆయిల్లో వేసేసుకుందాం. ఈ విధంగా ఆయిల్లో వేసుకోండి. ప్రతిసారి కూడా మనం వాటర్లో అనేది చెయ్యి అనేది డిప్ చేయాలి. అప్పుడే కరెక్ట్గా బోండాలు వస్తాయి. ఈ విధంగా అన్ని బోండాలు వేసేసుకుని వెంటనే మాత్రం బోండాలు కదపకూడదండి. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరే సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. ఇలా వేగిన తర్వాత బోండాలు అనేవి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోండి, ఫ్రై చేసుకోండి. అప్పుడే లోపలికంతా బాగా వేగుతుంది. ఇప్పుడు వచ్చేసి సర్వ్ చేసేసుకుందాం. అలా ఈవినింగ్ టైంలో ఈ బోండాలు విత్ టీ చాలా బాగుంటుంది కదండి.